హాయ్! ఫారిన్ కంపెనీస్ చాప్టర్ని ఒక సినిమాలాగా చూద్దామా? మన కథలో హీరో ఎవరంటే గ్లోబల్ టెక్ ఇంక్, ఒక పెద్ద అమెరికన్ కంపెనీ. వాళ్ల కల ఇండియాలో బిజినెస్ చేయాలి. మరి వాళ్ల ప్రయాణం ఎలా మొదలైంది? ఎలాంటి సవాళ్లెదుర్కొన్నారు? పదండి చూద్దాం. సో గ్లోబల్ టెక్ ఇంక్ మన బెంగళూరులో అంటే సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాలో గ్రాండ్గా వాళ్ళ ఫస్ట్ ఆఫీస్ ఓపెన్ చేసింది. అంతా సెట్ అయింది. ఇక బిజినెస్ స్టార్ట్ చేయడమే అనుకుంటున్న టైంలో వాళ్ళ ఇండియన్ సీఏ అదితి ఒక అర్జెంట్ న్యూస్తో ఎంటర్ అయింది. వెల్కమ్ టు ఇండియా, అంతా బాగుంది, కానీ ఇక్కడ వ్యాపారం చేయాలంటే ముందు మన కంపెనీల చట్టం ప్రకారం కొన్ని రూల్స్ పాటించాలి అని చెప్పింది. అక్కడితో అసలు కథ మొదలైంది. గ్లోబల్ టెక్కి ఒక ఐడెంటిటీ క్రైసిస్. ఇండియన్ లా ప్రకారం వాడ స్టేటస్ ఏంటి? అసలు ఈ ఫారిన్ కంపెనీ అంటే ఎవరు? ఈ మిస్టరీని ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. ఇప్పుడు గ్లోబల్ టెక్ టీమ్ మైండ్లో ఇదే ప్రశ్న. ఓకే, బెంగళూరులో ఆఫీస్ పెట్టేశాం కదా, మరి మేం లీగల్గా ఫారిన్ కంపెనీ అయిపోయినట్టేనా? ఈ ప్రశ్న వాళ్ళకే కాదు, ఎగ్జామ్ హాల్లో మనకి కూడా ఎదురవుతుంది. ఇక్కడే ఎగ్జామినర్ మనల్ని టెస్ట్ చేస్తారు. దీనిటి సమాధానం కంపెనీల చట్టంలోని సెక్షన్ 2 క్లాజ్ 42లో చాలా క్లియర్గా ఉంది. ఒక కంపెనీని ఫారిన్ కంపెనీ అనాలంటే ఈ స్లైడ్లో ఉన్న 2 కండిషన్స్ నెరవేర్చాలి. ఒక్కటి కాదు, బోత్. మొదటిది, ఇండియాలో ఒక ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఉండాలి. రెండవది, ఇండియాలో ఏదైనా బిజినెస్ యాక్టివిటీ చేయాలి. గ్లోబల్ టెక్కి బెంగళూరులో ఆఫీస్ ఉంది, బిజినెస్ కూడా స్టార్ట్ చేసింది. సో 2 కండిషన్స్ ఫుల్ఫిల్ అయ్యాయి. కంగ్రాట్స్ గ్లోబల్ టెక్, మీరిప్పుడు అఫీషియల్గా ఫారిన్ కంపెనీ. అయితే ఈ ప్లేస్ ఆఫ్ బిజినెస్ అంటే ఏంటి? జస్ట్ ఒక ఆఫీస్ అనుకుంటున్నారా? అస్సలు కాదు. చట్టం దృష్టిలో ఇది చాలా పెద్ద పదం. ఈ స్లైడ్లోని లిస్ట్ చూడండి. ఒక ఏజెంట్ ద్వారా బిజినెస్ చేసినా, ఒక షేర్ ట్రాన్స్ఫర్ ఆఫీస్ ఉన్నా, లేదా ఈ రోజుల్లో చాలా కామన్ అయిన ఎలక్ట్రానిక్ మోడ్ అంటే ఒక వెబ్సైట్ ద్వారా అమ్మకాలు జరిపినా సరే, దాన్ని కూడా ఇండియాలో ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఉన్నట్టే పరిగణిస్తారు. అంటే ఈ డెఫినిషన్ పరిధి చాలా విస్తృతమైనది. రైట్, గ్లోబల్ టెక్ ఒక ఫారిన్ కంపెనీ అని కన్ఫర్మ్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? ఇక్కడే అసలు రూల్ బుక్ ఓపెన్ అవుతుంది. అదే సెక్షన్ 379. ఇదొక గేట్వే లాంటిది. ఏ ఫారిన్ కంపెనీకి ఇండియన్ కంపెనీస్ యాక్ట్లోని ఏ సెక్షన్లు వర్తిస్తాయో చెప్పేది ఈ సెక్షనే. సెక్షన్ 379 ప్రకారం కొన్ని స్పెసిఫిక్ రూల్స్ ఇప్పుడు గ్లోబల్ టెక్కి అప్లై అవుతాయి. సింపుల్గా ఉంది కదా, కానీ కథలో ఒక మేజర్ ట్విస్ట్ ఉంది. ఈ సెక్షన్లోనే దాగి ఉన్న ఒక చిన్న కండిషన్ వాళ్ల కంప్లయన్స్ భారాన్ని అమాంతం పెంచేయగలదు. ఏంటా ట్విస్ట్? ఇదే ఆ గేమ్ చేంజర్, 50% రూల్. ఈ డోనట్ చార్ట్ చూడండి. ఒకవేళ ఫారిన్ కంపెనీ పేడప్ షేర్ క్యాపిటల్లో 50% లేదా అంతకంటే ఎక్కువ వాటా మన ఇండియన్స్ లేదా ఇండియన్ కంపెనీల చేతిలో ఉంటే, అప్పుడు ఆ కంపెనీని ఇండియాలో చేసే బిజినెస్ వరకు ఒక ఇండియన్ కంపెనీలాగే ట్రీట్ చేస్తారు. అంటే అర్థమైందా? అకౌంట్స్, ఆడిట్, బోర్డ్ మీటింగ్స్కి సంబంధించిన చాలా స్ట్రిక్ట్ రూల్స్ కూడా వీళ్ళకి అప్లై అయిపోతాయి. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఇక అదితి గ్లోబల్ టెక్కి వాళ్ల నెక్స్ట్ మిషన్ గురించి చెప్పింది. ఇది ఒక టైమ్ బౌండ్ మిషన్, చాలా అర్జెంట్. అదే సెక్షన్ 380 కింద రిజిస్ట్రేషన్. వాళ్ళు వీలైనంత త్వరగా దీన్ని పూర్తి చెయ్యాలి. ఈ మిషన్కి వాళ్లకిచ్చిన టైం కేవలం 30 రోజులు. అవును, జస్ట్ 30 days. ఇండియాలో వాళ్ళ బిజినెస్ ప్లేస్ ఎప్పుడు పెట్టారో ఆ రోజునుంచే కౌంట్డౌన్ స్టార్ట్. ఈ డెడ్లైన్ లోగా వాళ్లు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ అంటే ఆర్ఓసీ దగ్గర రిజిస్టర్ చేసుకోవాలి. టిక్ టాక్ టైం పరిగెడుతోంది. ఇక్కడొక పాయింట్ ఉంది, ఇది ఎగ్జామ్లో చాలా చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. గ్లోబల్ టెక్ ఆఫీస్ బెంగళూరులో ఉంది కదా అని వాళ్లు బెంగళూరు ఆర్ఓసీకి ఫైల్ చేయకూడదు. రూల్ ఏంటంటే, ఫారిన్ కంపెనీ ఇండియాలో ఎక్కడ ఆఫీస్ పెట్టినా సరే వాళ్ల డాక్యుమెంట్స్ అన్నీ న్యూఢిల్లీ అధికార పరిధిలో ఉన్న ఆర్ఓసీకి మాత్రమే ఫైల్ చేయాలి. ఇది ఒక సెంట్రలైజ్డ్ ప్రాసెస్. ఈ పాయింట్ను అస్సలు మర్చిపోవద్దు. ఈ మిషన్ పేరు ఆపరేషన్ FC1. ఇందులో 3 సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. స్టెప్ 1, కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కలెక్ట్ చేయడం. స్టెప్ 2, ఫారం FC1ని జాగ్రత్తగా ఫిల్ చేయడం. ఇది ఇండియాలో బిజినెస్ చేయడానికి వాళ్ల వీసా అప్లికేషన్ లాంటిది. స్టెప్ 3, ఆ ఫారంను న్యూఢిల్లీ ఆర్ఓసీకి ఫైల్ చేయడం. మిషన్ స్టార్ట్స్. ఇన్ని డాక్యుమెంట్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలని టెన్షన్ పడుతున్నారా? అస్సలు వద్దు. మన దగ్గర ఒక సూపర్ డూపర్ మెమరీ ట్రిక్ ఉంది. CADROPD. సింపుల్గా గుర్తుపెట్టుకోండి. C అంటే కంపెనీ చార్టర్ లేదా ఆర్టికల్స్, A అంటే విదేశాల్లో ఉన్నవాళ్ల మెయిన్ ఆఫీస్ అడ్రస్,
డి అంటే డైరెక్టర్లు సెక్రటరీల లిస్ట్. ఆర్ అంటే ఇండియాలో అన్ని వ్యవహారాలు చూసుకునే రిప్రజెంటేటివ్ వివరాలు. ఓ అంటే ఇండియాలోని ఆఫీస్ అడ్రస్. పి అంటే ఇంతకు ముందు అంటే ప్రీవియస్గా ఏమైనా బిజినెస్ ప్లేసెస్ ఉంటే వాటి డీటెయిల్స్. ఫైనల్గా డి అంటే డైరెక్టర్లు ఎవరూ డిబాయ్ కాలేదని ఇచ్చే ఒక డిక్లరేషన్. ఈజీ కదా? ఈ ట్రిక్తో ఈ లిస్ట్ మైండ్లో ప్రింట్ అయిపోతుంది. ఇక్కడ చాలామంది చేసే ఒక చిన్న పొరపాటు గురించి చెబుతాను. జాగ్రత్తగా వినండి. వాళ్ళిచ్చే డాక్యుమెంట్లలో ఏ ఒక్కటైనా సరే ఇంగ్లీష్లో లేకపోతే దానికి సర్టిఫైడ్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ను తప్పకుండా అటాచ్ చెయ్యాలి. ఇది చిన్న విషయమే అనిపించినా ఇది లేకపోతే అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఓకే, ఇప్పటిదాకా మనం నేర్చుకున్నదంతా ఒకసారి ఫాస్ట్గా ఎగ్జామ్ కోసం రివైజ్ చేద్దాం. రెడీగా ఉన్నారా? లెట్స్ గో! ఒక ర్యాపిడ్ ఫైర్ రౌండ్. ఈ కేబుల్పై ఓ లుక్కేయండి. సెక్షన్ 242 అంటే ఫారిన్ కంపెనీ డెఫినిషన్. కీ పాయింట్: 2 కండిషన్స్ తప్పనిసరి. నెక్స్ట్ సెక్షన్ 379 చట్టం ఎవరికి వర్తిస్తుంది అనేది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది 50% ఇండియన్ హోల్డింగ్ రూల్. అదే అసలు గేమ్ చేంజర్. చివరిగా సెక్షన్ 380 రిజిస్ట్రేషన్. 30 రోజులు, ఫారం FC1, న్యూఢిల్లీ ఆర్ఓసి, ఇంకా మన మ్యాజిక్ కోడ్ CAD ROPD. అంతే. చివరిగా ఈ ఒక్క వాక్యాన్ని మీ మైండులో లాక్ చేసేసుకోండి. ఇండియాలోకి ఎంటర్ అవ్వాలంటే ద CAD గాట్ ROPD. ఈ సీక్రెట్ కోడ్ ఎగ్జామ్లో మీ సక్సెస్ని గ్యారంటీ చేస్తుంది. సరే, గ్లోబల్ టెకింగ్ సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అయిపోయింది. మిషన్ కంప్లీట్. కాని కథ ఇక్కడితో అయిపోలేదు. అస్సలు సినిమా ఇప్పుడే మొదలైంది. ఇప్పుడు ఆలోచించండి, రిజిస్ట్రేషన్ తర్వాత వాళ్లు ప్రతి సంవత్సరం ఎదుర్కోబోయే అతి పెద్ద కంప్లైన్స్ సవాలు ఏమై ఉంటుంది? ఆలోచిస్తూ ఉండండి.